ఇంకా పండగ దగ్గరకొచ్చేసింది కాబట్టి, మేము మార్నింగ్ లేచేసరికే మొత్తం ఇల్లంతా క్లీన్ చేయించేసిందనమాట అమ్మ. సో, ఇంకా హెల్పర్‌ని పెట్టేసుకొని మొత్తం ఇల్లంతా ఏంటో ఇల్లంతా ఇలా మంచిగా కడుక్కునేటప్పటికే పండగ కలొచ్చేస్తది కదా! సో, పక్కన ఇల్లంతా ఇలా కడిగిస్తా ఉంటుంది. ఇంకో పక్కనేమో అమ్మ పిండి వంటలు స్టార్ట్ చేసిందనమాట. మార్నింగే అరిసెలు చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఆఫ్టర్‌నూన్ నుంచి లంచ్ అయిపోయాక చేద్దామంటే వినదనమాట. మార్నింగే అయిపోవాలి పనులన్నీ అంటది. సో, ఇంక అరిసెలు స్టార్ట్ చేసిందనమాట. సో, నాకు సంక్రాంతి పిండి వంటల్లో అరిసెలే ది మోస్ట్ ఫేవరెట్. అది కూడా వేడిగా ఉన్నప్పుడు తింటాను. అండ్ ఈ చలివిడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అరిసెల చలివిడి. ఒక పక్కన వంటలవుతూ ఉన్నాయి, ఇల్లు కడుగుతూ ఉంది. ఇంకో పక్కనేమో వీళ్ళిద్దరు గోల. ఇంకా మా డ్యాడీ అండ్ వదిన కలిసి వాళ్ళిద్దరిని మేనేజ్ చేస్తున్నారనమాట. సో, అక్కడ స్టవ్ దగ్గర చేయడం కష్టమైందని జెప్పేసి ఇక్కడ ఇలా పెట్టుకున్నాము సెటప్. ఇంకా అన్నయ్య వచ్చేసి పిల్లల్ని బయటకి తీసుకెళ్ళాడు. బయట ఆడిస్తానని జెప్పేసి. సో, వాళ్ళు ముగ్గురు బయటకెళ్ళిపోయిన తర్వాత మేమైతే ప్రశాంతంగా అరిసెలు కంప్లీట్ చేసుకున్నాము. ఏదేమైనా అరిసెలు మాత్రము వేడిగా తింటేనే ఆ రుచి బావుంటుంది. సో, ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి మేము వేస్తూనే ఒక 2, 3 అరిసెలు తినేసాము. సో, ఇంక అమ్మ, నేను, వదిన ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఫైనల్‌గా అరిసెలయితే కంప్లీట్ చేసేసాము ఆ రోజు.